పేరు ప్రఖ్యాతులు ఇప్పటిదాకా మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు కొద్దిగా మసకబారే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కీర్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదనపు బాధ్యతలు అనేటటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఆ పనులు ఏవి కూడా స్పీడ్గా ముందుకు వెళ్లకుండా కొంచెం స్లోగా నత్తనకలాగా నడుస్తూ ఉంటాయి. సాధ్యమైనంత వరకు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నడుపుతున్నటువంటి వారికి దీని యొక్క తీవ్రమైన ప్రభావం ఉండదు. కానీ అధర్మబద్ధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా దాని యొక్క ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ దశమ స్థానంలో కేతు వచ్చినప్పుడు అందరికీ ఉద్యోగపరంగా సమస్యలు కలుగుతాయా అంటే 90% ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. అవి ఎవరికి ఎక్కువగా వస్తాయంటే వ్యక్తిగత జాతకంలో కూడా దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం కనుక ఉంటే గోచార రీత్యా కూడా వచ్చినప్పుడు దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి వారికి సాధారణంగా ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే కేతు మహర్దశ కాకుండా వేరే మహర్దశ జరుగుతున్నటువంటి వారికి మాత్రం ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ 10వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు పదవుల మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే డిజిగ్నేషన్స్ అనేటటువంటివి మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి డిజిగ్నేషన్ నుంచి వేరే డిజిగ్నేషన్కి, దాని నుంచి మరొక దానికి ఈ రకంగా డిజిగ్నేషన్స్ అనేటటువంటివి మారిపోతూ ఉంటాయి. గతంలో చేసినటువంటి సంఘటనలకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి అపఖ్యాతులు, అప్రతిష్టలు కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వారికి కేతువు విశేషమైనటువంటి మేలు చేస్తాడు. ఎవరైతే రీసెర్చ్ రంగంలో ఉన్నారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితం కలుగుతుంది. అలానే ఇక్కడ సాధ్యమైనంత వరకు దశమ స్థానంలో కేతు వచ్చినప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో ఆ మౌనం పాటించడం, అవసరమైనటువంటి వాటి వరకే సమాధానం చెప్పడం, అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండటం వల్ల కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటి తగ్గుతుంది. తర్వాత మన జీవనాధారం ఏమిటంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు. కారణం ఏంటంటే దశమ స్థానంలో కేతు వచ్చాడు. అవి బాగుంటేనే ఆర్థికంగా మనం డెవలప్ అవుతాం. మరి దశమ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఆదాయ మార్గాల మీద కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలిగిస్తాడు. ఇప్పటిదాకా బ్రహ్మాండంగా ఆదాయ మార్గంలో ఉన్నటువంటి వారు కూడా ఆదాయ మార్గాలు కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అంటే ఏదో ఒక రకంగా ఆదాయాలకు ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక స్థిరమైనటువంటి ఆదాయ మార్గాన్ని ఖచ్చితంగా ఈ మాసం ఈ 18 నెలల పాటు వృశ్చిక రాశి వారు అట్టి పెట్టుకోవాలి. అంటే ఒక ఖచ్చితంగా స్థిరమైనటువంటి ఆదాయ మార్గాన్ని కనుక చూసుకోకపోతే ఆర్థిక సమస్యలతో కొంచెం వృశ్చిక రాశి వారు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పబ్లిక్లో ఉన్నటువంటి వారికి, రాజకీయాల్లో ఉన్నటువంటి వారు కానీ, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు కానీ ప్రజలతో మమేకం ఇవ్వటం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క గౌరవం కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే పేరు ప్రఖ్యాతులు లేకుండా పనిచేయడానికి, అంటే ఒక పెద్ద పొజిషన్లో ఉన్నప్పటికీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తులుగా